ఈరోజు మారుమూల పల్లెల్లో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడమే కాకుండా ఒక పక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారులు కాంగ్రెస్ పార్టీ తొక్కినా 10 ఏళ్లు అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముతో మరో పక్క టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినా నీతిగా నిజాయితీగా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తూ పక్కసక్కగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ ముదోల్ నియోజకవర్గంలో 103 మంది సర్పంచులు గెలిచిందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదో మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు ముదోల్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, దాదాపు 6 నియోజకవర్గాలలో పెద్ద మొత్తంలో సర్పంచులను గెలుచుకున్నాం. రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నది. దాంట్లో ఎవరికి ఎక్కడ అనుమానాలు అవసరం లేదు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, 2 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందో తెలంగాణ ప్రజలంతా ఇప్పటికే అర్థం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేసింది. అధికారం ఉన్నది, ఓటు నాకే వేయాలని చాలా గొప్పగా మాట్లాడిండు. కానీ ప్రజలు అర్థం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నా అది ఏమీ ఉపయోగం లేదు.